ఉగ్రవాదానికి మతం లేదా? మన దేశంలో ఎప్పుడు టెర్రరిస్టుల దాడి జరిగినా మన సోకాల్డ్ సెక్యులరిస్టులు, లెఫ్ట్ లిబరల్స్, కొన్ని మైనారిటీ అప్పీజింగ్ మత పార్టీ నాయకులు తరచుగా చెప్పే మాట టెర్రరిస్ట్ హ్యావ్ నో రిలీజియన్. ఉగ్రవాదులకు మతం లేదు. ఈ మాటలు విని విని విసిగిపోయాం. నిజం చెప్పాలంటే మన భారతీయ హిందువులందరం కూడా ఏళ్ల తరబడి అదే నిజమని నమ్మాం. శాంతిని బోధించాల్సిన మతానికి హింసను వ్యాప్తి చేసే ఉగ్రవాదానికి సంబంధం లేదులే అని మనకి మనం సాంత్వన చెప్పుకున్నాం. కానీ ఈ మాటల్లో నిజమెంత? వాళ్ళు అల్లాహు అక్బర్ అనే నినాదాలతో చంపుతూనే ఉన్నారు, మనం శ్రీరామా అంటూ చస్తూనే ఉన్నాం. ఇలా ఇంకెన్ని రోజులు? ఉగ్రవాదులకు మతం లేదు అనేది కేవలం ఒక సౌకర్యవంతమైన అబద్ధం. ఎందుకంటే చరిత్ర మరియు వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు వారు ఏ మతానికి చెందిన వారో మీరే చూడండి. ఐసిస్ ఇస్లాం, అల్ ఖైదా ఇస్లాం, బోకో హరాం ఇస్లాం, తాలిబాన్ ఇస్లాం, అల్ షబాబ్ ఇస్లాం, హజ్బుల్లా ఇస్లాం, హమాస్ ఇస్లాం, లష్కర్ ఎ తైబా ఇస్లాం, పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్ మూవ్మెంట్ ఇస్లాం, తెహ్రీకే తాలిబాన్ ఇస్లాం, జైష్ ఎ మొహమ్మద్ ఇస్లాం, జమా ఇస్లామియా ఇస్లాం, అబూ సయ్యఫ్ గ్రూప్ ఇస్లాం, హక్కానీ నెట్వర్క్ ఇస్లాం, హర్కతుల్ జిహాదల్ ఇస్లాం, అన్సర్ బయతల్ మక్తీస్ ఇస్లాం, అన్సర్ అల్ షరియా ఇస్లాం, అన్సర్ అల్ ఇస్లాం ఇస్లాం, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ ఇస్లాం, అన్సర్ బయత్ అల్ మక్దీస్ ఇస్లాం, తెహ్రీకే నఫాజ్ షరియతే మొహమ్మదీ ఇస్లాం, ఇండియన్ ముజాహిదీన్ ఇస్లాం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇస్లాం. ఉగ్రవాదులకు మతం లేకపోతే ప్రపంచంలోని ఇన్ని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు ఒకే మతానికి ఎందుకు చెందినవి? దీనికి సమాధానం ఆ మతం వారే ఇతర మతాల వారు చెప్పాలి. సమస్య కొందరు మనుషుల్లో ఉందా, మతంలో ఉందా? పాకిస్తాన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇస్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మన దేశంలో ర్యాలీలు నిర్వహించిన ఆ సదరు మతం వారు మన దేశంలో టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన ఎందరో భారతీయుల కోసం ఉగ్రవాదాన్ని ఖండిస్తూనో పాకిస్తాన్కి వ్యతిరేకంగానూ ఎన్ని ర్యాలీలు నిర్వహించారు, ఎన్ని కొవ్వొత్తులు వెలిగించారు. నా తోటి భారతీయుడా, ఇకనైనా మేల్కో.